వెల్కమ్ టు శతాబ్ది డిగ్రీ కాలేజ్. ఓఏటీ యూనిట్ 2లో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫంక్షన్ అంటే ఏంటో చూడండి. ఫంక్షన్ అనేవి ఏంటంటే మనకి ఒక పర్టికులర్ టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి అంటే ఫర్ సపోజ్ మీరు ఏమైనా మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ కానీ ఫైనాన్షియల్ కాలిక్యులేషన్స్ కానీ ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్కి స్టాటిస్టికల్ కాలిక్యులేషన్స్ కానీ చేయాలంటే మనం ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటంటే స్టాటిస్టికల్ ఫంక్షన్స్, నెక్స్ట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫంక్షన్స్, నెక్స్ట్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్, లాస్ట్ వన్ లాజికల్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అన్నీ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఎక్సెల్ షీట్లో మనకి కావాల్సిన డేటాని మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే స్టాటిస్టికల్ ఫంక్షన్స్. ఈ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ చూడండి, ఈ ఫంక్షన్స్లో మనకి మెయిన్గా కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. అవి ఏంటంటే యావరేజ్, మ్యాక్సిమం, మినిమం, ఎస్టీడీవీ అంటే స్టాండర్డ్ డీవియేషన్, నెక్స్ట్ సమ్, కౌంట్, విఏఆర్ అంటే వేరియన్స్. వీటిని యూజ్ చేసుకుని మనం స్టాటిస్టికల్ ఫంక్షన్స్ని కాలిక్యులేట్ చేస్తాం. ఇవి మెయిన్గా మనకి స్టాటిస్టికల్ ఫంక్షన్స్లో ఎక్కువ యూజ్ చేసుకునేవి ఏంటంటే సమ్, కౌంట్, అలాగే యావరేజ్ని. అంటే మ్యాక్సిమం, మినిమం కూడా యూజ్ చేసుకుంటాం, కాకపోతే అవి లెస్గా యూజ్ చేస్తాం. మెయిన్గా మనం సమ్ని, యావరేజ్ని, కౌంట్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. స్టాటిస్టికల్ ఫంక్షన్స్లో మెయిన్గా మనకి ఏంటంటే వీటిని ఎందుకు యూజ్ చేసుకుంటామంటే ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ యావరేజ్ చూడండి. యావరేజ్లో ఏంటంటే మనకి ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూని మనం 2 వాల్యూస్ని తీసుకుని ఆ 2 వాల్యూస్కి రేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఈ యావరేజ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ రాసాను చూడండి. మామూలుగా సమ్కి రాసాను A1:E4. అంటే ఏంటంటే ఇక్కడ సమ్ అనేది ఫంక్షన్ మనకి, అంటే ఇవన్నీ ఫంక్షన్ నేమ్స్ కాబట్టి ఈ ఫంక్షన్ నేమ్స్ని ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ పెరాన్సిస్ బ్రాకెట్స్, కొండ బ్రాకెట్స్ అంటాం. పెరాన్సిస్, ఓపెన్ పెరాన్సిస్, క్లోజింగ్ పెరాన్సిస్. అలాగే ఇక్కడ A1, A4 అంటే ఏంటంటే సెల్ అడ్రసెస్. మీకు రో కాలమ్ కలిపి ఉన్న కంబైన్ చేసిన సెల్ అడ్రస్ చూపించాను సిస్టంలో. అలా ఇది A1 సిస్టమ్ అంటే A1 సెల్ రెఫరెన్స్, A4 సెల్ రెఫరెన్స్. అంటే A1లోని A4లో ఉన్న వాల్యూస్కి మనకి సమ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఇక్కడ యావరేజ్ అంటే ఇక్కడ యావరేజ్ ఈ ఏవిజీ అని కూడా టైప్ చేయొచ్చు మనం, లేదా యావరేజ్ అని ఫుల్గా రాయొచ్చు. యావరేజ్ అని రాసి ఏదైనా ఎనీ సెల్ అడ్రసెస్ మనం ఇచ్చుకోవచ్చు. అంటే ఏదైనా ఒక 2 వాల్యూస్ అనే కాకుండా 3 వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే యావరేజ్ అనే ఫంక్షన్ ఇచ్చి ఇక్కడ సెల్ అడ్రసెస్ మీరు ఏదైనా సరే A1 to A1, A4, A3 లేదా C1, B2, B3 ఏ సెల్ అడ్రస్లోనైనా మీరు వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. అంటే ఏదైనా ఎనీ 2 వాల్యూస్ మధ్య యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం. మ్యాక్సిమం అంటే ఏంటంటే ఫర్ సపోజ్ 2 వాల్యూస్ని ఎంటర్ చేసాం. ఆ 2 వాల్యూస్ని ఎంటర్ చేసినప్పుడు అందులో మనకి ఏది మ్యాక్సిమం వాల్యూనో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ మ్యాక్స్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మ్యాక్స్ అని ఇచ్చాను. సమ్ ప్లేస్లో మ్యాక్స్ అని ఇచ్చి ఏదైనా ఒక 2 వాల్యూస్ కానీ 3 వాల్యూస్ కానీ ఎంటర్ చేశాను. సెల్ అడ్రసెస్ ఇచ్చాను ఇలా A1, A4. అంటే ఫర్ సపోజ్ A1లో 5 ఇచ్చాను, A4లో 6 ఇచ్చాను. అంటే ఈ 5, 6లో మ్యాక్సిమం వాల్యూ ఏంటంటే 6 కాబట్టి మనకి డిస్ప్లేలో అవుట్పుట్లో ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ మ్యాక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం కాబట్టి మ్యాక్సిమం వాల్యూని డిస్ప్లే చేస్తుంది. అంటే 5లోని 6లోని మ్యాక్సిమం వాల్యూ ఏంటంటే 6 కాబట్టి మనకి 6ని డిస్ప్లే చేస్తుంది. సేమ్ యాజ్ యూజువల్. అలాగే మినిమం అంటే MI అండ్ మిన్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఎలా అంటే మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మనం మిన్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సేమ్ ఇక్కడ మినిమం అంటే మిన్ అనే ఫంక్షన్ని ఇచ్చి ఏదైనా ఒక 3 వాల్యూస్ కానీ 4 వాల్యూస్ కానీ ఇచ్చుకుని వాటిలో ఏదైనా మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఈ మిన్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. అంటే 5, 6 ఇస్తే అందులో మినిమం వాల్యూ 5 కాబట్టి మనకి 5ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఏంటంటే మనకి STDV స్టాండర్డ్ డీవియేషన్. ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ రేంజ్ని డిఫైన్ చేయడానికి స్టాండర్డ్ డీవియేషన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. STDV అని షార్ట్ కట్లో మనం మెన్షన్ చేస్తాం ఫంక్షన్ నేమ్ని. అంటే STDV అని రాసి రేంజ్ ఇచ్చేసుకుంటాం. ఆ వాల్యూస్ యొక్క పర్టికులర్ రేంజ్ని మనకి ఇది డిఫైన్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ సమ్ అంటే ఏదైనా ఒక 2 వాల్యూస్ని సమ్ చేయడానికి మనకి సమ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే కౌంట్ కూడా ఎందుకు యూజ్ అవుతుందంటే ఆ 2 వాల్యూస్ యొక్క అంటే నాన్ బ్లాంక్ సెల్స్ ఉంటాయి మనకి పర్టికులర్ డిఫైన్లో. ఆ నాన్ బ్లాంక్ సెల్స్ని ఏం చేస్తుంది అంటే కౌంట్స్ చేస్తుంది అనమాట. ఆ కౌంట్ చేయడానికి మనకి కౌంట్ అనే
ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఈ కౌంట్ ఫంక్షన్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ బ్లాంక్ సెల్స్ అంటే మనం ఏది ఎంటర్ చేయకుండా బ్లాంక్గా ఉంచేస్తాం చూడండి, ఆ సెల్స్ని కౌంట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వేర్ అంటే వేరియన్స్ అనమాట. అంటే ఒక పర్టికులర్ డిఫరెంట్ రేంజ్ని అంటే వేరియన్స్ని కాలిక్యులేట్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాం. అలాగే వేరియన్స్కి సింటాక్స్ ఎలా రాస్తామంటే వేర్ అని రాసి రేంజ్ వాల్యూస్ ఏదైనా ఇచ్చుకుంటాం మనం. ఇవి స్టాటిస్టికల్ ఫంక్షన్స్. అంటే ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ ఫంక్షన్స్. మనం ఒక్కొక్క దాన్ని కూడా మనకి ఏదైనా మనకి కావాల్సిన వాల్యూస్ని అదే డిస్ప్లే అవుట్పుట్లో డిస్ప్లే చేసుకోవాలి అనుకుంటే వీటిని యూజ్ చేసుకుంటాం. అంటే యావరేజ్, మ్యాక్సిమం, మినిమం, స్టాండర్డ్ డివిజన్, సమ్, కౌంట్, వేరియన్స్ ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఏంటంటే మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్స్. మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో మెయిన్గా ఏమేమి యూజ్ చేస్తామంటే ఏబిఎస్ అంటే ఏంటంటే అబ్సల్యూట్ వాల్యూ. నెక్స్ట్ ఈఎక్స్పి అంటే ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ వాల్యూ. ఎంఓడి అంటే మాడ్యులస్. నెక్స్ట్ ఆర్ఎన్ అంటే ర్యాండమ్ నెంబరు. నెక్స్ట్ ఎస్క్యూఆర్టీ అంటే స్క్వేర్ రూట్ అనమాట, స్క్వేర్ రూట్ నెంబర్. ఇవన్నీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. అంటే మనం మ్యాథమెటికల్గా యూజ్ చేసే ఫంక్షన్స్ అన్నీ కూడా అంటే కాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఇందులో మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏబిఎస్ చూడండి. ఏబిఎస్ అంటే అబ్సల్యూట్. అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే కాలిక్యులేట్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఏ నెంబర్. అంటే ఏదైనా ఒక నెంబర్ని అబ్సల్యూట్ వాల్యూ కాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎలా రాస్తామంటే ఏబిఎస్ -17 అని ఇచ్చాను. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటి, అన్ని పాజిటివ్ నెంబర్సే ఉంటాయి, అందులో నెగిటివ్ నెంబర్స్ ఉండవు. ఇక్కడ నేను -17 అని ఇచ్చాను ఏబిఎస్ అని ఇచ్చి, అప్పుడు మనకి ఏం డిస్ప్లే చేస్తుంది అంటే పాజిటివ్ 17 నెంబర్ని డిస్ప్లే చేస్తుంది. అంటే 17 వాల్యూని డిస్ప్లే చేస్తుంది. అంటే ప్లస్ అంటే అన్నీ కూడా నెగిటివ్ నెంబర్స్, పాయింట్స్ ఏమి ఉండకుండా అన్ని రౌండ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి ఏబిఎస్లో. అంటే అబ్సల్యూట్ వాల్యూ మనకి అబ్సల్యూట్ ఆన్సర్ రావాలి అనుకుంటాం. అంటే నెగిటివ్ నెంబర్స్, జీరో ఉండే నెంబర్స్ ఏం రాకుండా అబ్సల్యూట్గా వస్తుంది. నెక్స్ట్ ఈఎక్స్పి అంటే ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అంటే e⁻x, e⁻2 అంటే ఈ పవర్ వాల్యూస్. అంటే ఇవన్నీ కూడా మ్యాథమెటికల్స్లో యూజ్ చేస్తాం ఎక్కువగా. ఈ ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈఎక్స్పి 2 అని ఇచ్చాను అంటే e⁻2 వాల్యూ వస్తుంది అనమాట. మనకి e⁻2 వాల్యూ ఎంత అంటే 7.3 సమ్ ఉంటుంది, అది కాలిక్యులేట్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ మాడ్యులస్. ఈ మాడ్యులస్ చూడండి. మాడ్యులస్లో ఏంటంటే మనకి డివైడెడ్ బైస్ చేస్తాం కదా డివిజన్స్. ఆ డివిజన్స్ చేసినప్పుడు రిమైండర్ వస్తుంది మనకి. ఆ రిమైండర్ తర్వాత ఇంటీజర్ వస్తుంది. వాటిని మనం మాడ్యులస్ వాల్యూ కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ mod 5,2 అని తీసుకున్నాను. అంటే 2 తోటి 5ని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 2 2 4 4, లాస్ట్లో 1 మిగులుతుంది మనకి. 5 నుంచి 4 తీస్తే 1 వస్తుంది. సో ఆ 1 అనేది రిమైండర్. అంటే ఆ రిమైండర్ వాల్యూని మనకి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ర్యాండ్ అంటే ఏంటంటే ర్యాండమ్ నెంబర్ అంటే ఏదైనా ఫర్ సపోజ్ మనకి ర్యాండమ్ నెంబర్స్ అంటే 0కి 1కి మధ్యలో ఏదైనా ర్యాండమ్ నెంబర్స్ కావాలనుకోండి, వాటిని డిస్ప్లే చేయడానికి మనం ఈ ర్యాండ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే స్క్వేర్ రూట్. ర్యాండమ్ నెంబర్లో 0కి 1కి మధ్య నెంబర్స్ అంటే ఏంటి, 0.1, 0.2, 0.3, మళ్ళీ 0.1కి 0.2కి సబ్ నెంబర్స్ ఉంటాయి, 0.01, 0.02. అలాంటి ర్యాండమ్ నెంబర్స్ని మనకి డిస్ప్లే చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ చూడండి, నేను ఇక్కడ స్క్వేర్ రూట్ 3 అని ఇచ్చాను కదా, 9 అని ఇచ్చాను కదా. అంటే 9 అనేది దేనికి స్క్వేర్ చేస్తే 9 వస్తుంది మనకి. అంటే 3కి స్క్వేర్ చేసామనుకోండి 9 వస్తుంది. అంటే 3 × 3 9, లేదు 2 × 2 4. అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ 4 అని ఇచ్చానంటే దాని నెంబర్ ఎంత అంటే 2 వస్తుంది ఆన్సర్. ఇక్కడ ఎస్క్యూఆర్టీ 9 అంటే దీని ఆన్సర్ ఎంత డిస్ప్లే అవుతుంది అంటే 3. అంటే స్క్వేర్ రూట్ 3 ఆన్సర్ 9 అనమాట మనకి. అలా వస్తుంది. అంటే ఏం డిస్ప్లే చేస్తుంది అంటే 3 డిస్ప్లే చేస్తుంది మనకి. అంటే పాజిటివ్ నెంబర్ని, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ని మనకి డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది ఫంక్షన్స్. అంటే ఇవన్నీ కూడా ఫంక్షన్స్ కాబట్టి మనకి ఇలా బ్రాకెట్ ఫార్మేట్లోనే యూజ్ చేస్తాం మనం. వీటిని క్యాపిటల్ లెటర్స్లోనైనా రాసుకోవచ్చు, స్మాల్ లెటర్స్లోనైనా రాసుకోవచ్చు, మన ఇష్టం, ఎలాగైనా రాసుకోవచ్చు. అలాగే మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో మనకి ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. అంటే అలాంటివంటే లాగరిథమిక్స్ అని, అంటే లాగరిథమ్ వాల్యూస్ యూజ్ చేస్తాం. అలాగే రౌండ్ వాల్యూస్ని యూజ్ చేస్తాం. అలాగే log 10 వాల్యూస్ని, ఇంటీజర్ వాల్యూస్ని,
ఇలా నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఇంకా మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకుంటాం. మెయిన్గా మనం యూజ్ చేసుకునేవి మాత్రం ఏంటంటే అబ్సల్యూట్, ఎక్స్పోనెన్షియల్, మాడ్యులస్, ర్యాండమ్, అలాగే స్క్వేర్ రూట్. ఇవి మ్యాథమెటికల్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ఫంక్షన్స్. ఈ ఫైనాన్షియల్ ఫంక్షన్స్లో ఏముంటాయంటే రేట్, ఎఫ్వి, పివి, ఎన్పిఆర్, పిఎంటి, ఎన్పివి. ఇవన్నీ ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క ఎబ్రివేషన్ ఉంటుంది. ఫస్ట్ చూడండి, రేట్ అంటే ఫైనాన్షియల్ ఫంక్షన్స్లో ఏంటంటే లోన్స్ కానీ, డిప్రిషియేషన్స్ కానీ, క్యాష్ ఫ్లోస్ కానీ అలాంటి వాటిని కంప్యూట్ చేయడానికి ఫైనాన్షియల్ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి మనకి. ఫస్ట్ చూడండి రేట్. ఈ రేట్ అనేది మనకి ఈ రేట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ పీరియడ్. అంటే ఏంటంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు కడతాం కదా మనం. ఏదైనా మనీ తీసుకున్నప్పుడు, లోన్స్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్లు కడతాం. అలాంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కాలిక్యులేట్ చేయాలి అంటే ఈ రేట్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎఫ్వి అంటే ఏంటంటే ఫ్యూచర్ వాల్యూ. ఎఫ్వి అంటే ఏంటంటే ఫ్యూచర్ వాల్యూ. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి ఇన్వెస్ట్మెంట్లో ఫ్యూచర్ వాల్యూని కాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే పీవీ అంటే ఏంటంటే ప్రజెంట్ వాల్యూ. పీవీ అంటే ప్రజెంట్ వాల్యూ, ఎఫ్వి అంటే ఫ్యూచర్ వాల్యూ. ఈ పీవీ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ప్రజెంట్ వాల్యూస్ని కాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది, మన ఇన్వెస్ట్మెంట్లో ఏమైనా ప్రజెంట్ వాల్యూస్ని. అలాగే నెక్స్ట్ ఎన్పిఆర్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి నెంబర్ ఆఫ్ పేమెంట్ పీరియడ్స్ని, అంటే నెంబర్ ఆఫ్ పేమెంట్ పీరియడ్స్ని కాలిక్యులేట్ చేయడానికి ఈ ఎన్పిఆర్ అనే ఫంక్షన్ మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే పిఎంటి అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి ఈక్వల్ పీరియాడిక్ పేమెంట్స్ని, అంటే ఏదైనా ఒక లోన్కి, పే ఆఫ్ లోన్కి మనం ఏదైనా రిక్వైర్డ్స్ కావాలనుకోండి, అంటే ఈక్వల్ పీరియాడిక్ పేమెంట్స్ అనేవి అవసరమవుతాయి ఏదైనా ఒక పే ఆఫ్ లోన్కి. అలాంటప్పుడు మనం ఈ పిఎంటి అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఈక్వల్ పీరియాడిక్ పేమెంట్స్ని కాలిక్యులేట్ చేయడానికి ఈ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎన్పివి అంటే ఏంటంటే నెట్ ప్రజెంట్ వాల్యూ. అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఇప్పుడు ఇది ఏం కాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుందంటే ఈ ఫంక్షన్ నెట్ ప్రజెంట్ వాల్యూని కాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే రేట్స్, వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 అండ్ సోన్ వాల్యూ అలాంటి వాల్యూస్ అనమాట, ప్రజెంట్ వాల్యూస్ కాలిక్యులేట్ చేయడానికి ఈ ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ ఫంక్షన్స్. అంటే రేట్, ఫ్యూచర్ వాల్యూ, ప్రజెంట్ వాల్యూ, నెంబర్ ఆఫ్ పేమెంట్ పీరియడ్స్, అలాగే ఈక్వల్ పీరియాడిక్ పేమెంట్స్, అలాగే నెట్ ప్రజెంట్ వాల్యూస్, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఫంక్షన్స్. నెక్స్ట్ మనకి డేట్ అండ్ టైం ఫంక్షన్స్. లాస్ట్ ఫంక్షన్స్ ఇవి. డేట్ అండ్ టైం ఫంక్షన్స్లో ఫస్ట్ డేట్ ఫంక్షన్స్ చూడండి. డేట్ ఫంక్షన్స్లో ఏంటంటే మనం డేట్స్ యూజ్ చేస్తాం. అలాగే డేస్, మంత్స్, ఇయర్స్, అంటే డే వైజ్, మంత్ వైజ్, ఇయర్ వైజ్ కూడా క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్స్లో మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే డేట్ ఫంక్షన్. డేట్ ఫంక్షన్లో మనకి ఏం డిస్ప్లే చేస్తుందంటే ఇయర్, మంత్, డే. అంటే ఇది ఒక పర్టికులర్ ఆర్డర్ అనమాట. ఫస్ట్ ఇయర్ వాల్యూని మనకి డిస్ప్లే చేస్తుంది, నెక్స్ట్ మంత్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది, నెక్స్ట్ డే వాల్యూని డిస్ప్లే చేస్తుంది. అంటే ఒక పర్టికులర్ సీక్వెన్షియల్ ఆర్డర్ని ఇది ఫాలో అవుతుంది ఈ ఫంక్షన్, డేట్ అనే ఫంక్షన్లో. ఫర్ సపోజ్ 38/20/20 అని ఇచ్చాను అనుకోండి, డేట్ అనే ఫంక్షన్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఆ డేట్ ఎలా మారిపోద్ది అంటే ఇయర్లోకి ఫస్ట్ 2020 వస్తుంది, తర్వాత మంత్ ఆగస్ట్ వస్తుంది, తర్వాత డే 30 వస్తుంది. అంటే అలా వస్తుంది అన్నమాట. అంటే ఒక పర్టికులర్ సీక్వెన్షియల్ ఆర్డర్ని ఇది ఫాలో అవుతుంది. డేట్ అనే ఫంక్షన్ మనకి ఈ ఫార్మేట్లో డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ డే ఫంక్షన్ మనకి ఏం డిస్ప్లే చేస్తుంది అంటే ఓన్లీ డే. అంటే ఇవాళ డేట్ అంతా 31 అనుకోండి, ఓన్లీ 31 మాత్రమే డిస్ప్లే చేస్తుంది, ఇంకా మంత్ని, ఇయర్ని డిస్ప్లే చేయదు డే ఫంక్షన్లో. నెక్స్ట్ మంత్ ఫంక్షన్లో ఏంటంటే ఓన్లీ మంత్ని మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది, ఇయర్ని అలాగే డేని డిస్ప్లే చేయదు. నెక్స్ట్ ఇయర్ ఫంక్షన్లో ఏంటంటే మనకి ఓన్లీ ఇయర్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది, అంటే డేని కానీ మంత్ని కానీ మనకి డిస్ప్లే చేయదు. అదే డేట్ ఫంక్షన్ ఇస్తే మాత్రం డే వస్తుంది, ఇయర్ వస్తుంది, మంత్ వస్తుంది, డే వస్తుంది, 3 వస్తాయి. కానీ ఇండివిజువల్గా డే ఫంక్షన్, మంత్ ఫంక్షన్, ఇయర్ ఫంక్షన్లో మనం ఏ ఫంక్షన్ అయితే ఇచ్చుకుంటున్నామో దానికి రిలేటెడ్ మాత్రమే మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది. నెక్స్ట్ టైం
టైం ఫంక్షన్స్లో మనకు మెయిన్గా ఏమేమి ఉంటాయి, టైమ్స్లో అవర్స్ ఉంటాయి, మినిట్స్ ఉంటాయి, సెకండ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ అవర్స్లో చూడండి, హవర్లో ఏంటంటే ఓన్లీ మనకి అవర్స్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు టైం 2 అనుకోండి, ఓన్లీ 2 అన్న నెంబర్ని మాత్రమే చూపిస్తుంది, ఇంకా మినిట్స్ని సెకండ్స్ని డిస్ప్లే చేయదు. నెక్స్ట్ అలాగే మినిట్లో ఏంటంటే మినిట్ అనే ఫంక్షన్ ఇచ్చుకున్నప్పుడు మనకి మినిట్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది, అవర్స్ని సెకండ్స్ని డిస్ప్లే చేయదు. నెక్స్ట్ సెకండ్ అనే ఫంక్షన్ ఇచ్చుకున్నప్పుడు ఓన్లీ సెకండ్స్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది, అవర్స్ని మినిట్స్ని డిస్ప్లే చేయదు. ఇవి టైం ఫంక్షన్స్. అంటే డేట్ ఫంక్షన్స్, టైం ఫంక్షన్స్ సేమ్. డేట్లో అయితే సేమ్ డేట్లో మనం ఏమైతే యూజ్ చేస్తామో అవే వస్తాయి ఫంక్షన్స్. టైంలో కూడా మనకి ఏమేమి ఉంటాయి, టైంలో మెయిన్గా అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఇవే ఉంటాయి కాబట్టి ఇవే డిస్ప్లే చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి లాజికల్ ఫంక్షన్స్. ఈ లాజికల్ ఫంక్షన్స్లో చూడండి, లాజికల్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఏవైనా కండిషన్స్ ఇచ్చినప్పుడు అవి ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పడానికి, అంటే కండిషన్ ట్రూవా లేదా ఫాల్, లేదా ఆ కండిషన్ వాల్యూ 0 లేకపోతే కండిషన్ వాల్యూ 1, అలాంటి కండిషన్స్ని డిటర్మైన్ చేయడానికి మనం ఈ లాజికల్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. అండ్ ఫంక్షన్, ఫాల్స్ ఫంక్షన్, ఇఫ్ ఫంక్షన్, నాట్ ఫంక్షన్, ఆర్ ఫంక్షన్, ట్రూ ఫంక్షన్. అండ్ ఫంక్షన్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక ట్రూ వాల్యూ కానీ ఫాల్స్ వాల్యూ కానీ ఇచ్చామనుకోండి, అప్పుడు అండ్ అనే ఫంక్షన్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఇది ఏం డిస్ప్లే చేస్తుంది అంటే ఫాల్స్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. అలాగే ఫాల్స్ డైరెక్ట్ మనకి ఏ వాల్యూని డిస్ప్లే చేస్తుంది, ఫాల్స్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. ఇఫ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇది ఒక కండిషన్ అనమాట. ఇఫ్ అనేది ఏదో ఫాల్స్ అవ్వచ్చు లేదా ట్రూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇఫ్ అనే కండిషన్. నాట్ అనే ఫంక్షన్ కూడా మనకి ఏ రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫాల్స్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది, అంటే ఫాల్స్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఆర్లో ఏంటంటే ఇప్పుడు ట్రూ వాల్యూ ఫాల్స్ వాల్యూ ఇచ్చామనుకోండి, అప్పుడు ఇది ఏం డిస్ప్లే చేస్తుంది అంటే ట్రూ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. అండ్ అయితే ఫాల్స్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది, ఆర్ అయితే ట్రూ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు ట్రూ ఫంక్షన్ ఏంటంటే డైరెక్ట్ మనకి ట్రూ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. ఇవి లాజికల్ ఫంక్షన్స్ అనమాట. వీటిని కూడా మనం ఎక్కువగా మ్యాథమెటిక్స్లోనే అవి కూడా యూజ్ చేస్తాము. కాకపోతే ఏంటంటే ఏదైనా కండిషన్స్, ఫర్ సపోజ్ మనం కంప్యూటర్ లాంగ్వేజెస్లోనే అవి కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం ఈ లాజికల్ ఫంక్షన్స్ అనేవి. ఇవి మనకి ఫంక్షన్స్. అంటే ఫంక్షన్స్లో మెయిన్గా మనకి ఏమంటాయంటే స్టాటిస్టికల్, మ్యాథమెటికల్, ఫైనాన్షియల్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. మనం నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.